హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నామండి. ఏందో అక్క ముక్కుట్లో ఏమో ఎంచుతున్నాం అనుకుంటున్నారా? అదేనండి ఎండు రొయ్యలన్నమాట. సో ఎండు రొయ్యలను అలా ముందుగా వేయించి తర్వాత అందులో వాటర్ పోసి అందులోంచి ఇలా జల్లిచ్చినట్టుగా చేసి ఎండు రొయ్యలను బయటికి తీస్తే వాటికి ఉన్న ఇసుక చిన్న చిన్న ఏమైనా ఉంటే అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనకు తినేటప్పుడు ఇసుక తగలకుండా చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా వేయించిన తర్వాత మళ్ళీ మనము ఆయిల్లో వేయించుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మనము ఫస్ట్ పోపుకేసేటప్పుడు ఉల్లిగడ్డ మిర్చి వేసిన తర్వాత రొయ్యలు కూడా వేసి అదే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు అట్లా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తా. ఎంతమందికి ఎండు రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమందికి ఎండు రొయ్యల వాసన అంటేనే పడదు. పక్కింట్లో వండుకున్నా కూడా మన ఇంట్లో ముక్కు మూసుకుంటారు అన్నమాట. పక్కింట్లో వండుకున్నా కూడా ఆ వాసనకి మేమే తిన్నట్టు ఫీల్ అయిపోతాం. కానీ మా ఇంట్లో మా పక్కన వాళ్ళు ఎప్పుడు మంగళవారం టైంలో నాన్ వెజ్ అయితే వండుతారు. నేనైతే మంగళవారం తినను. పక్కింట్లో ఏంటి, మా ఇంట్లో కూడా ఎప్పుడు మంగళవారం నాన్ వెజే ఉంటుంది. నా కోసం మళ్ళీ కర్డ్ ఏమో తెచ్చుకోవాలి. సర్లేగానే ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.